శంఖారావాలు వేద మంత్రోచ్చారణ మధ్య గండిపేట మండలం మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర మచ్చులేశ్వర స్వామి ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. కేవలం ఒక ఆలయ నిర్మాణం మాత్రమే కాదు, మూసీ పునరుజ్జీవనంలో ఇది ఒక కీలక మైలురాయిగా ప్రభుత్వం భావిస్తోంది. శంఖారావాలు వేద మంత్రోచ్చారణల మధ్య గండిపేట మండలం మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర మచిలేశ్వర స్వామి ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. కేవలం ఒక ఆలయ నిర్మాణం మాత్రమే కాదు, మూసీ పునర్జీవనంలో ఇది ఒక కీలక మైలురాయిగా ప్రభుత్వం భావిస్తోంది. అత్యంత పవిత్రమైన శృంగేరి శారదాపీఠం పండితుల ప్రత్యక్ష పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా ఈ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. యాదాద్రి పుణ్యక్షేత్రం తరహాలోనే శతాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఉండే కృష్ణశీలలతో ఈ ఓంకారేశ్వర ఆలయాన్ని అత్యంత వైభవంగా నిర్మిస్తున్నారు. సుమారు 207 అడుగుల పొడవుతో రూపుదిద్దుకోనున్న భారీ మహామండపం భక్తులకు ఒకే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పంచనుంది. తెలంగాణ సంస్కృతి మరియు కళావైభవం ప్రతిబింబించేలా ప్రతి అంగుళంపై అత్యంత ప్రతిభావంతులైన శిల్పుల చేత అద్భుతమైన శిల్పకళా చాతుర్యం ఇక్కడ కొలువుదీరనుంది. ఈ ప్రాజెక్టుకే ప్రధాన ఆకర్షణగా మూసీ నది మధ్యలో నీటి అలలపైన 100 అడుగుల భారీ ఈశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ఈ భారీ విగ్రహం మరియు ఆలయ సుందరీకరణ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తూ హైదరాబాద్ను అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చబోతోంది. శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి విపక్షాలపై నిప్పులు చెరిగారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నదిని ప్రక్షాళన చేసి తీరుతామని, భవిష్యత్తు తరాల కోసం ఈ ప్రాజెక్టు అత్యవసరమని కుండ బద్దలు కొట్టారు. ఎవరైనా అడ్డుపడితే రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుంది, మూసీ ప్రక్షాళన ఆగే ప్రసక్తే లేదు అని అన్నారు. మంచిరేవుల గ్రామంలో గండిపేట పరిధిలో ఈనాడు మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యధికంగా విశ్వసించే శివుడి భక్తులకు ఒక అద్భుతమైన ఆలయాన్ని ప్రాంతంలో నిర్మించాలి, 1400 సంవత్సరాల చరిత్రను పునరుద్ధరించాలి అని మొట్టమొదట గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఈశ్వరుడి ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. అన్ని అడ్డంకులను ఈశ్వరుడే తొలగిస్తాడని, ఎవరైనా దీని మీద దుష్ప్రచారం చేసినా, దీనికి పెడార్థాలు అంటగట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని చెప్పి నేను వేదిక మీద నుంచి సవినయంగా నేను చెప్పదలుచుకున్నా. ఈ తీరాన్ని కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా మత సామరస్యానికి ప్రతీకగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓంకారేశ్వర ఆలయంతో పాటు పురాణాపుల్ వద్ద మసీదు, గౌలిగూడలో గురుద్వారా, నాగోల్లో చర్చిని అభివృద్ధి చేసి లండన్ థేమ్స్ నది తరహాలో అంతర్జాతీయ పర్యాటక హబ్గా తీర్చిదిద్దనున్నారు. మురికి కూపంగా మారిన మూసీకి మళ్లీ పునర్వైభవం వస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 700 కోట్లతో ఆలయం నిర్మించడం వల్ల ఈ ప్రాంతం చిన్న శ్రీశైలంగా మారుతుందని ఆశిస్తున్నారు. ఏది ఏమైనా అటు శివనామం, ఇటు మూసీ పునర్జీవం, ఈ రెండింటి కలయికతో రేవంత్ రెడ్డి వేసిన ఈ అడుగు భవిష్యత్తు ఎన్నికల్లో ఏ తీరానికి చేరుస్తుంది? మరి ఓంకారేశ్వరుడు మూసీ కష్టాలను తీరుస్తాడా? వచ్చే 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.